డైరీ మిల్క్ కావాలి, డైరీ మిల్క్. నాకు 5 స్టార్ కావాలి. ఏంటి లిప్ మూమెంట్ ఇస్తున్నావు? నాకు స్నీకర్స్ కావాలి. రేయ్, ఆ సాంగ్ అలా కాదురా. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా, యా యా ఇలా రా ఆ సాంగ్. ఆపవే, మాది రజనీకాంత్ తమన్నా సాంగ్ కాదే. కుర్ 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 కావాలయ్యా, కుర్ 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 కుర్. ఏందిరా మీ గోలా? రోడ్ మీద పోదాం రండి. సరే పోదాం, పదవే. పదండి, మీకేం కావాలో కొనుక్కోండి. ఈరోజు మీకు అందరికి పార్టీ. हो थैंक यू. एक 5 स्टार दे दो. छोटा बच्ची बोलो क्या चाहिए? ఐ వాంట్ స్నీకర్స్. వాట్ యు వాంట్ చెప్పండి. అరే మీకేం కావాలో తీసుకోండిరా. కుర్ 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 కావాలయ్యా. భయ్యా 3 कुरकुरे देवो. भैया एक डायरी मिल्क दे दो. कितना भैया? 35 rupees. ठीक है भैया, ले लो. చాలా బాగుంది చాక్లెట్. ఏంటి నువ్వు తీసుకోలేదు? బికాస్ దిస్ ఈస్ ఎఫర్ట్ ఫర్ నేచర్. ఓ, యు ఆర్ నేచర్ లవర్? ఆఫ్ కోర్స్. లెట్స్ గో. అరే ఆ కుర్కుర్ తింటే ఫీలే వేర్రా. అవునరా మామ, కుర్కుర్ ఫ్యాన్స్ ఎక్కడ? ఈ కవర్లను తీసుకొని నేనే డస్ట్బిన్ లో వేసేస్తా. వీళ్ళు ఇంకా మారరు. కవర్ ఎందుకు తీసుకొచ్చావే? మంచిగా తిన్నారు. కవర్స్ ని ఎక్కడ పడితే అక్కడ పడేశారు. ఈ ర్యాపర్స్ ఎందుకు తీసుకొచ్చానో నీకు ఆన్సర్ తెలియాలా లేదా? తెలియాలి తెలియాలి. అక్కడ పెట్టు. ఇప్పుడు చెప్పు, ఎందుకు తీసుకొచ్చావు? మన లైఫ్ గురించి మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్పండి. చెప్పు చెప్పు చెప్పు. అడుగు. చెప్పు. ఫస్ట్ క్వశ్చన్, ఒక మనిషి అన్నం తినకుండా ఎన్ని రోజులు బతకగలడు? 3 days, 6 days, 5 days, 10 days, 7 days. ఇవన్నీ తప్పురా. అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఒక మనిషి అన్నం తినకుండా 20 days మాత్రమే బతకగలడు. ఓ అవునా? సెకండ్ క్వశ్చన్, ఒక మనిషి వాటర్ తాగకుండా ఎన్ని రోజులు బతకగలడు? 5 days, 4 days, 6 days, 4 days. 7 days. ఎస్ బాను, యు ఆర్ కరెక్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఒక మనిషి ఎయిర్ పీల్చుకోకుండా ఎన్ని సెకండ్ బతకగలడు? 7 seconds, 15 seconds, 18 seconds, 25 seconds, 45 seconds, 5 seconds. ఆల్ రాంగ్ ఆన్సర్స్. మీ అందరు తప్పు చెప్పారు. ఆన్సర్ వచ్చి ఒక మనిషి గాలి పీల్చుకోకుండా 30 seconds మాత్రం బతకగలడు. అవునా? నిజమా? అవునా? ఒక మనిషి 30 seconds బతకగల గాలి లేకుండా? అవునరా, ఒక మనిషి ఎయిర్ లేకుండా 30 seconds మాత్రం బతకగలడు. ముక్కు మూసుకుంటే మనం బతకడం చాలా కష్టం, లేకపోతే చనిపోతాం. సో గాలి చాలా చాలా అవసరం ప్రతి జీవికి. కానీ ఆ గాలి మనం లైట్ తీసుకుంటున్నాం. ఈ రోజున మన దేశం అంతా ప్లాస్టిక్ తో నిండిపోయింది. ఎక్కడ పడితే అక్కడ తినేసేసి ప్లాస్టిక్ కవర్స్ పడేస్తున్నారు. దాని వల్ల ప్రకృతికి నష్టం జరుగుతుంది. ప్లాస్టిక్ వల్ల, ఈ వెహికల్ వచ్చే పొగ వల్ల, గుట్కాల వల్ల, సిగరెట్ల వల్ల ఈ ప్రకృతి అంతా నాశనం అయిపోతుంది. దీనివల్ల తిరిగి మనమే నష్టపోతున్నాం. చికెన్, మటన్, బిర్యానీ కొనాలంటే డబ్బులు కావాలి. మనకి గాలి ఫ్రీగా వస్తుంది, కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ గాలి, దాన్ని కాపాడుకోవాలి. ప్లాస్టిక్ కవర్లు ఎందుకు తీసుకొచ్చాను అర్థమైందా? అర్థమైందే. ఏంటి నేతర్ ఇంత నష్టపోతున్నా మన వల్ల? అవునే, నువ్వు చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి మేము ప్లాస్టిక్స్ వాడాం. మేము ఇప్పటి నుండి చాక్లెట్స్ తినాం. అక్క, ఈ రోజు నుండి నేను చాక్లెట్లు తింటూ మానేస్తాను అక్క. వెరీ గుడ్ రా, సూపర్ రా.